ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చుట్టూ నెలకొన్న వివాదం మరింత ముదురుతుంది. బంగ్లాదేశ్ జోక్యంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఫిబ్రవరి 17న జరగాల్సిన భారత్ మ్యాచ్ను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయం తీసుకోవడంతో అంతర్జాతీయ క్రికెట్లో ఉద్రిక్తల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం అబుబుల్ లాహోర్కు వెళ్లాడు. అక్కడ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులతో కీలక సమావేశం జరగనుంది. ఇదే సమయంలో ఇద్దరు ఐసీసీ అధికారులు కూడా లాహోర్కు చేరుకుంటున్నారు. ఈ భేటీపై క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మొదట బంగ్లాదేశ్ ప్రభుత్వం భద్రతా కారణాలు చూపుతూ భారత్లో జరిగే తమ గ్రూప్ మ్యాచ్లకు వెళ్లేందుకు నిరాకరించింది. మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బీసీపీ ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే స్వతంత్ర భద్రతా పరిశీలన తర్వాత ఐసీసీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. నిర్ణీత గడువులోపు బంగ్లాదేశ్ అంగీకారం తెలపకపోవడంతో టోర్నమెంట్ నుంచి తొలగించి వారి స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ఈ నిర్ణయానికి మద్దతుగా పాకిస్తాన్ ముందుకు వచ్చింది. బంగ్లాదేశ్ను తొలగించడం అన్యాయమని, రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఇలా జరిగిందని పాకిస్తాన్ పేర్కొంది. ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆదేశాల మేరకు భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలని పాకిస్తాన్ జట్టు నిర్ణయం తీసుకుంది. పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ కూడా ఇదే విషయాన్ని బలంగా సమర్థించాడు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ టోర్నమెంట్లో అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే మ్యాచ్ కావడంతో ఐసీసీ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ మ్యాచ్ రద్దయితే టోర్నమెంట్ ప్రతిష్టకు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్కు ఐసీసీ హెచ్చరికలు జారీ చేసింది. మ్యాచ్ ఆడకపోతే భారీ జరిమానాలు, పాయింట్ల కోత, భవిష్యత్ టోర్నమెంట్ల నిర్వహణ హక్కులు కోల్పోవడం వంటి చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇక ఈ వ్యవహారంపై ఐసీసీ సీఈఓ సంగోజ్ గుప్తా కూడా శ్రీలంక వెళ్లి అక్కడ క్రికెట్ బోర్డు అధ్యక్షులతో చర్చలు జరిపారు. భారత్తో మ్యాచ్ ఆడాల్సిందేనని పాకిస్తాన్ను ఒప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఆదేశాల పేరుతో మ్యాచ్కు దూరంగా ఉండాలని, ఎలా సమర్థించుకుంటారో వివరణ ఇవ్వాలని ఐసీసీ పీసీబీని కోరింది. తాజాగా పీసీబీ ఐసీసీతో చర్చలకు సిద్ధంగా ఉండటంతో పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ కీలక మ్యాచ్ చివరికి జరుగుతుందనే నమ్మకాన్ని ఐసీసీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. లాహోర్ సమావేశాల ఫలితాలపై భవిష్యత్ దిశ ఆధారపడి ఉంది. ఈ వివాదం ఎలా ముగుస్తుందో, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందో లేదో అన్నది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.